ప్రహ్లాదుడు అడిగిన దానికి చ్యవనుడు ఇట్లు తెలిపెను. రాజా, మనోవాక్కాయములు పరిశుద్ధములైన వానికి అడుగడుగునా తీర్థములే కలవు. కలుషితమగు భావములు కలవానికి గంగ కూడా మగధ కంటే అధిక అపవిత్రమైనదగును. మనస్సు నిర్మలమైనచో వాని మలిన విచారములన్నీయూ నశించును. అట్టి వానికి అన్ని స్థానములను పవిత్ర తీర్థములగును. గంగా తీరమున సర్వత్రా అనేక నగరములు నిర్మింపబడియున్నవి. ఇవే కాక ఇతరత్రా గ్రామములు, గోష్ఠములు, చిన్న చిన్న గుంపుల ఇండ్లు ఉన్నవి. దైత్యేంద్ర, నిషాదులు, బెస్తవాండ్రు, హూణులు, వంగజాతి వారు మొదలగు వారు బస చేసియున్నారు. కానీ పాపరహితుడవైన రాజా, వారిలో ఏ ఒక్కరి అంతఃకరణము కూడా పవిత్రము కాదు. మనస్సు విషయ వాసనలతో నిండి ఉన్నచో అట్టి వానికి తీర్థముల వలన ఏమి ప్రయోజనము కలుగును? రాజేంద్ర, ఈ విషయమున మనస్సే ప్రధాన కారణమని తలంచవలెను. ఇది తప్ప రెండవది లేనే లేదు. కనుక శుద్ధిని గోరువాడు మనస్సును పవిత్రముగా ఉంచుకొనవలెను. వానిలో ఇతరులను మోసగించు ప్రవృత్తి ఉన్నచో తీర్థములందు నివసించినను వాడు మహాపాపి అని తలంచవలెను. తీర్థస్థలములందు చేసిన పాపములు అనంతమగు చెడు ఫలములుగా మన ఎదుటికి వచ్చును. అందువలన కళ్యాణమయుడగు పురుషుడు మొదట తన మనస్సును పరిశుద్ధమునర్చుకొనవలెను. మనస్సు నిర్మలమైనచో ద్రవ్యశుద్ధి తనంతకు తానే జరుగును. దీని గురించి ఏమాత్రము ఆలోచింపనవసరము లేదు. ఇట్లే ఆచారశుద్ధి కూడా అవసరము. అప్పుడు అన్నియును పవిత్రమగును. ఈ విషయము ప్రసిద్ధమే. లేకపోయినచో ఏమి చేసినను అది అప్పుడే నశించును. తీర్థములకు వెళ్ళి నీచులతో ఎప్పుడునూ సాంగత్యము చెయ్యరాదు. తన చేతలతో ఆలోచనలతో ప్రాణులను దయతో చూడవలెను. రాజేంద్ర, నీవడిగినట్లయితే ఇంకనూ ఉత్తమ తీర్థములను తెలుపుదును. ప్రథమ శ్రేణియందు పుణ్యమయమగు నైమిషారణ్యము కలదు. చక్రతీర్థము, పుష్కర తీర్థము, అట్లే ఎన్నో తీర్థములు ఈ ధరాతలమునందు విలసిల్లుచున్నవి. వాటి సంఖ్యను నిర్దేశించుట సంభవము కాదు. రూపసత్తమ, అట్టి అనేక పవిత్ర స్థలములు కలవు. చ్యవనముని వచనములను విని రాజుగు ప్రహ్లాదుడు ప్రసిద్ధమైన నైమిసారణ్యమునకు వెళ్ళుటకు నిర్ణయించెను. హర్షోల్లాసములతో దీని కొరకై దైత్యులను ఆదేశించెను. భాగ్యశాలురగు దైత్యులారా, లెండు, మనము నైమిసారణ్యమునకు వెళ్ళెదము. అచట కమలలోచనుడు భగవంతుడగు శ్రీహరి దర్శనము మనకు ప్రాప్తించగలదు. పీతాంబరధార్యై ఆ స్వామి అచట విరాజమానుడై ఉన్నాడు. విష్ణుభక్తుడగు ప్రహ్లాదుడిట్లు నుడవగా ఆ దానవులందరూ అపార హర్షముతో ఆయన వెంట పాతాళము నుండి బయలుదేరిరి. మహాబలురగు దైత్యుల దానవుల గుంపులు ఒక్కసారిగా వెడలెను. నైమిసారణ్యమునకు చేరి ఆనందముతో అందరూ స్నానమాచరించిరి. తదుపరి ప్రహ్లాదుడు దైత్యులతో కలిసి అచటి తీర్థములన్నింటినీ తిరగసాగెను. మహాపుణ్యమయ్యగు సరస్వతీ నది మీద అతని దృష్టి పడెను. ఆ నది అందలి నీరు మిగుల స్వచ్ఛముగా ఉండెను. ఆ పవిత్ర స్థలమునకు చేరుట తోడనే మహాత్ముడగు ప్రహ్లాదుని మనస్సు మిగుల ప్రసన్నమయ్యను. అందువలన అతడు సరస్వతి విమల జలమునందు స్నానము చేసెను. దానాది వివిధ క్రియలను విధిపూర్వకముగా సంపూర్ణమనరించెను. ఆ పరమ పవిత్ర తీర్థము ప్రహ్లాదుని అపారమైన ఆనందమునకు సాధనమయ్యను. ప్రహ్లాదుడు నైమిసారణ్య తీర్థములందలి కార్యక్రమములను సముచితముగా సంపూర్ణమనరించుకొనుచుండెను. అతనికి ఎదుట ఒక వటవృక్షము కనిపించెను. ఆ వృక్షపు నీడ చాలా దూరము వరకు వ్యాపించి ఉండెను. దానవేశ్వరుడు అచ్చట అనేక బాణములు చూచెను. ఆ బాణములు అనేక రకములుగా తయారు చేయబడి ఉండెను. వాటికి గ్రద్దల రెక్కలు మర్చబడి ఉండెను. అవి సానబట్టి పదును చేయబడి ఉండెను. మిక్కిలి ప్రకాశించుచుండెను. ఆ బాణములెవ్వరివి? ఈ ఋషుల ఆశ్రమమున పరమ పవిత్ర పుణ్యతీర్థమునందుండెడి ఈ బాణములతో ఆ వ్యక్తి ఏమి చేయును అను ఆలోచన ప్రహ్లాదునకు కలిగెను. ఈ కల్పనతో ప్రహ్లాదుని మనస్సు శాంతించకముందే ధర్ముని కుమారులకు నరనారాయణులు అతని దృష్టికి గోచరమై ఆ మునులు నల్లని మృగచర్మమును ధరించి ఉండిరి. తల మీద పొడవై విశాలమైన జటలు శోభిల్లుచుండెను. నరనారాయణుల ఎదుట ప్రకాశించుచున్న 2 ధనుస్సులు పడి ఉండెను. ఉత్తమ చిహ్నములు గల ఆ ధనుస్సులు శారంగము, అజగవం అను పేర్లతో ప్రసిద్ధి చెంది ఉండెను. అట్లే అనేక బాణములతో నిండి ఉన్న 2 అమ్ముల పొదలుండెను. మహాభాగ్యశాలురును ధర్మనందనులు అగు నరనారాయణుల మనస్సు ధ్యానమున నిమగ్నమై ఉండెను.
ఆ ఋషులను చూసి ప్రహ్లాదుని కనులు కోపముతో ఎర్రబారెను. ఆ ఋషులను లక్ష్యముగా చేసుకొని అతడిట్లు పలుకసాగెను. మీరు ఇట్లెందుకు మోసగించుచున్నారు? దీని వలన ధర్మము మట్టిలో కలిసియుచున్నది. ఇట్టి వ్యవస్థ ఈ ప్రపంచమున ఎప్పుడునూ చూడలేదు, వినలేదు. మహోన్నతమైన తపమెక్కడా? ధనుర్బాణములను చేపట్టుట ఎక్కడా? ఈ రెండు కార్యముల సమన్వయం ఎట్లు పొసగను? పూర్వయుగమునందిట్టిది లేనే లేదు. బ్రాహ్మణులకు తపమునరించుట శాస్త్ర విధానమై ఉన్నది. అట్టి వారికి ధనుర్బాణములు ధరించు అవసరం ఏమున్నది? తల మీద జటలను పెంచుట ఎక్కడా? అమ్ముల పొదలను ధరించుట ఎక్కడా? ఈ రెండు కార్యములు వ్యర్థము. ఇవి మిగుల ఆడంబరములై ఉన్నవి. మీరిరువురును దివ్యపురుషులు. ధర్మాచరణమే మీకు శోభనిచ్చును. భారత ప్రహ్లాదుని పలుకులను విని నరనారాయణులు ఇట్లు సమాధానమొసగిరి. దైచేంద్ర, మమ్ములను కూర్చి మా తపస్సును గురించి నీవెందుకు వ్యర్థముగా చింతించుచున్నావు? మేము సమర్థులమని ఈ జగమంతయు ఎరుగును. యుద్ధము, తపస్సు రెండింటి యందునూ మా గమనమున్నది. దీనికి నీవేమి చేసెదవు? నీవు నీ మార్గమున పొమ్ము. ఇట్లు వాదమునెందుకు చేసెదవు? బ్రహ్మ తేజస్సు మిగుల దుర్లభము. అది గొప్ప తపస్సు చేతనే ప్రాప్తమగును. బ్రాహ్మణులను గురించి చర్చించుట వ్యర్థము. ఇదియే సుఖమునభిలషించు ప్రాణుల కర్తవ్యము. అప్పుడు ప్రహ్లాదుడిట్లనెను, తాపసులారా, మీకింత అభిమానముండుట నిష్ప్రయోజనము. నేను దైత్యరాజును. నా వలననే ధర్మము నిలిచి ఉన్నది. నేను శాసనము చేయుచుండగా ఈ పవిత్ర తీర్థమునందు ఇట్లు అధర్మమునాచరించుట సర్వదా అనుచితము. తపోధనులారా, మీ వద్ద అట్టి శక్తి ఏమి కలదు? ఉన్నచో సమరాంగణమునకు వచ్చి నాకు చూపుడు. మహానుభావుడైన నరుని మాటలను విని దైత్యరాజుకు ప్రహ్లాదుని ముఖము క్రోధముతో ఎర్రబారెను. ప్రహ్లాదుడు సాటిలేని బలశాలి, మహావీరుడు. అతడిట్లు ప్రతిజ్ఞ చేసెను. నరనారాయణులు సదా తపస్సునందు లగ్నమై ఉందురు. జితేంద్రియులు అయినప్పటికీ వారిరువురు ఋషులను ఏదో ఒక ఉపాయమున నేను తప్పక ఓడించెదను. ఇట్లు పలికి ప్రహ్లాదుడు ధనుస్సును చేపట్టెను. దానిమీద అల్లెత్రాడును సంధించెను. దగ్గరగా ధనుష్టంకారమును గావించెను. ఆ ధ్వని నలువైపులా వ్యాపించెను. నరుడు కూడా విల్లును చేపట్టెను. అనేక పదునైన శరములను దానిమీద సంధించెను. క్రోధభరితుడై ఆ బాణములనన్నింటినీ ప్రహ్లాదుని మీద కురిపించెను. ప్రహ్లాదుడు ప్రకాశవంతమైన పక్షములు గల బాణములతో మీదకు వచ్చుచున్న నరుని బాణములను ఖండించెను. తాను వదలిన బాణములు ముక్కలు ముక్కలుగుట చూసి వెంటనే నరుడు మరలా అనేక బాణములను అతని మీద వెయ్యనారంభించెను. మునివరుడైన నరుని సాయకముగల నన్నింటినీ ప్రహ్లాదుడు మిగుల వేగముగా తన బాణములతో చిన్నాభిన్నము చేసెను. వెంటనే ప్రహ్లాదుడు నరుని వక్షస్థలమును గాయపరిచెను. నరుడు కూడా కుపితుడై శీఘ్రగమనము గల 5 బాణములతో దైత్యరాజు భుజమునకు తగులునట్లు వేసెను. అప్పటి వారి యుద్ధమునకు తిలకించుటకు ఇంద్రునితో కూడి అనేక దేవతలు విమానారూఢులై ఆకాశమున ఉపస్థితులైరి. సమరాంగణమున విరాజమానులైన మునివరుడగు నరుని దైత్యరాజగు ప్రహ్లాదుని పరాక్రమములను మిక్కిలి ప్రశంసింపసాగిరి. మేఘములు జలధారలు వర్షించుచున్నట్లు ప్రహ్లాదుడు పదునైన బాణవర్షమును కురిపించుచుండెను. అప్పుడు నారాయణుడు అప్రతిమానమైన సారంగ ధనుస్సును చేబూని బంగారు పక్షములు గల బాణవర్షమును కురిపించసాగాను. ప్రహ్లాదుడు ధర్మనందనుడగు నారాయణుని మీద అత్యంత తీవ్రగమనము గల అనేక బాణములను ప్రయోగించెను. వెంటనే నారాయణుడు తన ధనస్సుతో మిగుల పదునైన బాణములు అనేకములను ప్రయోగించెను. వాటి ప్రహారము చేత ప్రహ్లాదుని బాణములు ముక్కలు ముక్కలయ్యెను. అప్పుడు సనాతన భగవంతుడగు శ్రీహరి ధర్ముని వద్ద పుత్రరూపమున అవతరించి ఉండెను. వారే వీరులై సమరాంగణమున నిలిచి ఉండిరి. దైత్యరాజుగు ప్రహ్లాదుడు తీక్షణమగు శరవర్షమును వారిపై కురిపించుచుండెను. తదుపరి నారాయణుడు మిక్కిలి పదునైన తన బాణములను ప్రయోగించెను. వాటితో ఎదుట నిలిచి ఉన్న ప్రహ్లాదునకు గట్టి దెబ్బ తగిలెను. ఇరుపక్షముల బాణవర్షముతో ఆకాశము కప్పివేయబడెను. ఇట్లు దైత్యరాజుకు ప్రహ్లాదునకు తాపసులకు నరనారాయణులకు మధ్య భయంకరమైన యుద్ధము జరుగుచుండెను. నారాయణుడు ఒక తీవ్ర గమనము గల బాణముతో ప్రహ్లాదుని ధనుస్సును త్రుంచివేశను. అప్పుడు దైత్యరాజు ఇంకొక ధనుస్సును చేపట్టెను. నారాయణుడు దానిని కూడా తన హస్తకౌశలమును చూపుచూ 2 ముక్కలు చేశాను. ఇట్లు
ఇట్లు నారాయణుడు ప్రహ్లాదుని ధనుస్సులను పదే పదే దునుమాడుచుండెను. అప్పుడు దానవేశ్వరుడు పరిఘనొక దానిని తీసుకొని నారాయణుని భుజముల మీద విసిరెను. ప్రతాపవంతుడైన నారాయణుడు తన వైపునకు వచ్చుచున్న ఆ పరిఘను 9 బాణములతో తునాతునకలు చేసెను. 10వ బాణముతో ప్రహ్లాదుని మీద ప్రహారము చేసెను. అప్పుడు దానవరాజు దృఢమైన ఇనుపగదనొక దానిని తీసుకొని నారాయణుని తొడపైన కొట్టెను. కానీ నారాయణుడు పర్వతము వలె చలించక నిలిచి ఉండెను. అతని మానసిక శాంతికి భంగము వాటిల్లలేదు. అతడు పరాక్రమశాలి. వెంటనే బాణములను ప్రహ్లాదునిపై కురిపించసాగెను. ప్రహ్లాదుని ఆ గద కూడా తుత్తునియలయ్యెను. అప్పుడు ప్రహ్లాదుడు శత్రువులను దహించినట్టు శక్తిని చేతబూనెను. నారాయణుని వక్షస్థలమును గురిచూసి దానిని ప్రయోగించెను. ఎదురుగా వచ్చుచున్న ఆ శక్తిని చూసి నారాయణుడు కుతూహలుడయ్యెను. దాని మీదకు ఒక బాణము విసిరెను. దానితో ఆ శక్తి 7 భాగములుగా విభజింపబడెను. పిదప నారాయణుడు 7 బాణములతో ప్రహ్లాదుని మీద ప్రహారము చేసెను. దేవతల 1000 దివ్య సంవత్సరముల వరకు ప్రహ్లాదునకు నరనారాయణులకు భయంకరమైన పోరు జరుగుచుండెను. అప్పటికిని ఆ యుద్ధము ముగియలేదు. తదనంతరము భగవంతుడగు విష్ణువు ఆ ఆశ్రమమున కేతించెను. ఆ స్వామి శ్రీ విగ్రహము 4 భుజములతో సుశోభితమై ఉండెను. ఆ ప్రభువు పీతాంబరమును ధరించి ఉండెను. భగవంతుడగు రమానాథుడు శంఖ చక్ర గదాపద్మములను 4 చేతులందు ధరించి విలసిల్లుచుండెను. విష్ణు భగవానుడు ప్రహ్లాదుని ఆశ్రమమునకు అరుదించెను. ఆ స్వామిని దర్శించి దైత్యరాజు ఆ ప్రభువు చరణములకు తలవంచి నమస్కరించెను. అపారమైన భక్తిని ప్రదర్శించుచు చేతులు జోడించి ఇట్లు పలికెను: మాధవ, నీవు దేవతలకు కూడా ఆరాధ్యుడవు. జగత్తును శాసించు పగ్గములు నీ చేతి అందున్నవి. భక్తుల మీద దయచూపుట నీ స్వభావమే అగును. ప్రభు, ఈ ఇరువురి తాపసులను సంగ్రామమున ఎదుర్కొనుచుండునప్పటికీ నాకు విజయము లభించుటలేదు. దీనికి కారణమేమి? నేను 1000 సంవత్సరముల వరకు ఈ దేవతలతో పోరు సలుపుచుంటిని. కానీ ఇప్పటి వరకు వీరిని జయించలేకపోయితిని. దీని వలన నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచున్నది. అప్పుడు విష్ణు భగవానుడు ఇట్లు పలికెను: ఆర్య, ఈ ఇరువురును సిద్ధపురుషులు నా అంశతో అవతరించితిరి. వీరి విషయమున నీవెంత మాత్రము ఆశ్చర్యపడనవసరము లేదు. వీరిరువురును జితాత్ములు, తపస్సంపన్నులు, నరనారాయణులను పేర్లతో ప్రసిద్ధులు. నీవు వీరిని జయింపలేవు. కనుక రాజేంద్ర, నీవు పాతాళమునకు మరలిపొమ్ము. మనస్సులో నా యందు అవిచల భక్తిని కలిగి ఉండుము. మహామతి, ఈ తాపసులను నిరోధించుట ఎప్పటికీ వాంఛనీయము కాదు. విష్ణు భగవానుడిట్లో ఆదేశించగా దైత్యరాజుకు ప్రహ్లాదుడు అసురులను వెంటనిడుకొని అచ్చటి నుండి మరలిపోయెను. నరనారాయణులు కూడా తమ తమ తపస్సులను ప్రారంభించిరి.